ఎస్హెచ్ఓఏపీ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈనాడు మనం ఇంకో కొత్త విషయంతో మన ప్రవచన కార్యక్రమం ప్రారంభం చేసుకుందాం. ఆత్మహత్యలు అనేది మనం ఇవాళ చెప్పుకునే విషయంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. సమాజంలో ఏంటంటే ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. పాతకాలంలోనూ అక్కడక్కడ ఉండేవి, చాలా వింతగా చెప్పుకునేవాళ్ళు. ఆధునిక కాలంలో అనేక కారణాల వలన ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అసలు ఇది సమంజసమా అంటే మన వేదాల్లో కానీ, పురాణాల్లో కానీ, శాస్త్రాల్లో కానీ, ఎక్కడా కూడా ఏ గ్రంథాల్లో, కావ్యాల్లో కానీ, ఏ సాహిత్యంలో కూడా, సంస్కృతమే కాదు, తెలుగే కాదు, ఏ భాషా సాహిత్యాల్లో కూడా, తమిళలో కానీ, బెంగాలీలో కానీ, గుజరాతీలో కానీ, రాజస్థానీలో కానీ, కాశ్మీర్లో కానీ, ఒరియాలో కానీ, ఏ సాహిత్యంలో కూడా ఆత్మహత్యల గురించి చేసుకోమని ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు. రామాయణంలో ఎక్కడా కూడా ఆత్మహత్య చెప్పడం. శ్రీరాముడికి అనేకమైన కష్టాలు వచ్చినాయి. ఇన్ని కష్టాలు వచ్చినా ఆయన ఆత్మహత్య ఎప్పుడు చేసుకోలేదు. అసలు అటువంటి సంకల్పం ఎవరూ చేయలే. ఆయన పడిన కష్టాలు అనన్య సామాన్యంగా పడ్డాడు. భారతంలో కథల్లో కూడా పాండవులు చాలా కష్టాలు పడ్డారు. కొంతకాలం అజ్ఞాతవాసాన్ని కూడా విరాటరాజు కొలువులో గడిపారు. ఇన్ని కష్టాలు వాళ్ళు పడ్డారు. మీరు భారతం చదివితే ఎన్ని కష్టాలు పడ్డారో తెలుస్తుంది. మీకు నలదమయంతులు ఎన్ని కష్టాలు పడ్డారో తెలుస్తుంది. అంటే మానవ జీవితంలో ఎన్ని కష్టాలు వస్తాయో అవన్నీ మ్యాక్సిమంగా వ్యాస మహర్షి పురాణాల్లో వర్ణించేశాడు. పురాణాల్లో వాళ్ళకు వచ్చిన కష్టాలు అవి తలుచుకుంటే మనకు వచ్చిన కష్టాలు చాలా తక్కువ. అంత భయంకరమైన కష్టాలు వచ్చినట్టుగా వర్ణించేశాడు ఆయన. మ్యాక్సిమం వర్ణించేశాడు అనమాట. సత్యహరిశ్చంద్రుడి చరిత్ర ఏంటి, ఒకటేంటి అనే విషయాలు అని. కానీ ఎక్కడా కూడా ఆత్మహత్య చేసుకోండి అనో, చేసుకుంటామనో, చేసుకోవాలనో ఈ అభిప్రాయం ఎక్కడా చెప్పలేదు. ఎవరు కూడా, ఏ ఋషులు చెప్పలేదు, ఏ ధర్మశాస్త్రాలు చెప్పలేదు, ఏ పురాణాలు చెప్పలేదు, కావ్యాలు చెప్పలేదు, కవులు చెప్పలేదు, ఎవరూ చెప్పలే. అసలు ఒకళ్ళు చెప్పుంటే అది రైటా తప్ప అనుకోవచ్చు. అసలు ఎక్కడా కూడా చెప్పలేదు అనమాట. కానీ ఆధునిక సమాజంలో ఏంటంటే నిరాశ నిస్పృహ, ప్రతి చిన్న విషయానికి నిరాశ నిస్పృహ, ప్రతి చిన్న విషయానికే ఇంత నిరాశ నిస్పృహ వచ్చేస్తూ ఉంటే మరి మనకంటే కష్టాలు పడ్డవాళ్ళు ఎంతమంది ఉన్నారు సమాజంలో? వేలు లక్షల మంది ఉన్నారు. మనకి ఇంకా భగవంతుడు ఈ మాత్రం వనరులు ఇచ్చినందుకు సంతోషించాలి. అంగవికలులు ఉన్నారు, వాళ్ళు జీవితాంతం ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళకి ఎంత డిప్రెషన్కి గురవుతున్నారు. అనాథలు ఎంతమంది ఉన్నారు, ప్రమాదాలకు గురైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, భయంకరమైన రోగాలతో ఉన్న వాళ్ళు ఎంతమంది, వాళ్ళందరూ జీవిస్తూనే ఉన్నారు ఆశతోటి. ఆశ అనేటువంటిది బ్రతికిస్తుంది మనిషి. గురువపి విరహ దుఃఖం ఆశాబంధ సహయతి అంటాడు మహాకవి కాళిదాసు. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆశ అనేటువంటిది ఉంటుంది చూసారా, అది బ్రతికిస్తుంది మానవుని. హోప్ అన్నమాట. ప్రతి మానవుడికి జీవితం మీద ఆశ ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే నిరాశ పడటం అనేది అసలు ఎక్కడా లేదు మన చెప్పల. అయితే ఆధునిక కాలంలో ఏంటంటే ఓర్పు లేదు ఎవరికి. ప్రతి చిన్న పిల్లవాడిని కదలేసినప్పటికీ కూడా ఎల్కేజీ యూకేజీ పిల్లవాడిని ఎవరినైనా కదలేండి, హై స్కూల్ స్టూడెంట్స్ని కొన్ని సైకలాజికల్గా వాళ్ళు బాధపడుతూ ఉంటారనమాట. పిల్లలకి సైకలాజికల్ బాధలు ఏంటో మనకు అర్థం కావన్నమాట. అక్కడి నుంచి వృద్ధుడి దాకా ఎవరిని కదలేసినా సరే మానసిక బాధలతోటి ఆత్మహత్యలు, మానసిక బాధల వల్లనేగా ఆత్మహత్యలు చేసుకునేది. ఇది అసలు అసందర్భమైనటువంటిది. అంటే క్షణికమైనటువంటి వాళ్ళు ఆ ఉద్రేకంలో వాళ్ళు చేస్తున్నటువంటి పని. దీనికి అసలు మూలం లేదు, బేస్ లేదు. పోనీ ఆత్మహత్య చేసుకోవడం సమంజసము అని ఎక్కడైనా ఉంది అసలు లేదు. పోనీ ఎవరైనా కవి మీరు ఆత్మహత్యలు చేసుకోండి అని ఎవరన్నా సమాజానికి బోధించాడా? ఆలోచించండి, ఎవరన్నా బోధించాడా? ఇది ఎవరు బోధించారు? ఒక కథలో ఏంటంటే ఒక పిచ్చివాళ్ళ యొక్క వైద్యశాల ఉంటుంది. వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఓ రోజున ఒక సభ ఏర్పాటు చేసుకుంటారు, యానివర్సరీ ఏర్పాటు చేసుకుంటారు. స్కూళ్ళలో వాళ్ళు, కాలేజీ వాళ్ళు అందరూ యానివర్సరీలు, గెట్ టుగెదర్లు చేసుకుంటున్నట్టుగా వాళ్ళు కూడా ఒకసారి ఏం చేస్తారంటే ఒక యానివర్సరీ లాగా ఉత్సవం జరుపుకుంటారు.
దానికి ఏం చేస్తారంటే తెలిసిన వాళ్ళని రోడ్డు మీద వాళ్ళందరినీ పిలుస్తారు. వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటారు. వీళ్ళలో ఒక వ్యక్తి చెప్తూ ఉంటాడనమాట, వాళ్ళందరినీ ఉద్దేశించి, చూడడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి చెప్తూ ఉంటాడు. ఈ వైద్యశాల పెట్టి 10 సంవత్సరాలు అయింది, దీంట్లో నేను చేరి 15 సంవత్సరాలు అయింది. మీ అందరూ కూడా నాలానే ఈ వైద్యశాలలో చేరి ఇతోధికంగా ఇంకా ఈ శాలని అభివృద్ధికి తీసుకురావాలని కోరుతున్నాను అని చెప్పి కూర్చుంటాడు అనమాట. అలాగా ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోమని ఎక్కడ ఎవరు చెప్పలేదు కదా. చెప్పిన దానికే దిక్కులేదు. నువ్వు ఎన్నో లక్షణాలు ధర్మశాస్త్రాల్లో, కావ్యాలు, పురాణాలు చెప్తుంటే చెప్పినవే ఎవరు పాటించడం లేదు. కానీ అవి పాటించడంలో మంచివేవి కూడా చెప్పండి ఇది పాటిస్తామంటారంటే క్షణికమైన ఆవేశంలో చేయడం తప్ప ఇంకోటి కారణం కానీ కాదు అని చెప్తూ ఉన్నామంట. అప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనమాట. అప్పుడు సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది కదా. అప్పుడు మనకి తెలియకపోతే వాళ్ళకి తట్టదు. అప్పుడు మైండ్లో తట్టనప్పుడు ఏం చేయాలంటే ఇంకోళ్ళు ఎవరినో అడగాలి. అడిగి ఈ సమస్యకి పరిష్కారం ఏంటంటే వెంటనేనో తరువాతో ఎంతో కాలానికైనా దానికి పరిష్కారం అనేది ఒకటి ఉంటుంది తప్ప పరిష్కారం ఉండకుండా ఉండదు. ఆ సమయంలో వాళ్ళకి పరిష్కారం కనిపించదు. వాళ్ళకి కనిపించకపోతే ఇంకోళ్ళని అడుగుదాము, వాళ్ళు చెప్పిన కౌన్సిలింగ్లో పాల్గొందాము అని కూడా వాళ్ళకి అనిపించదు. ఒక రకంగా అది ఒక మానసిక రోగం అని చెప్పచ్చు. మానసిక రోగం కాకపోతే చెప్తే వింటారు. మానసిక రోగం ఉంటే వాడు చేసుకోవద్దంటే వింటారా? వినరనమాట. అలాంటి పరిస్థితి వస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. వాల్మీకి రామాయణంలో హనుమంతుడు సీతాదేవిని వెతకడానికి వెళ్ళాడు. మనకందరికీ తెలుసు. అశోకవనిలోకి వెళ్ళాడు. అశోక వృక్షాలు ఉండే తోటలో ఆవిడ వేదిక మీద కూర్చుని. అయితే ఈయన చాలా చోట్ల వెతికాడు. నగరం అంతా తిరిగాడు, తోటలు తిరిగాడు, అన్ని చోట్ల గాలించాడు అనమాట. భవనాలు అన్నీ గాలించుకుంటూ వచ్చాడు. రావణాసుడు అంతఃపురంలోకి వెళ్ళాడు. ఎక్కడ ఉంటుందా సీతాదేవి అనుకున్నా మొత్తం గాలించి ఎక్కడా కనిపించలేదు సీతాదేవి. అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే చితింకృత్వా ప్రవేక్ష్యామి సమ్యగాప ప్రవేక్ష్యామి అనుకున్నాడు. నిరాశ అయిపోయిందనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్తా ఇంటికి, వెళ్ళగానే శ్రీరాముడికి ఈ వార్త చెప్తా, నేను చూడలేదు, కనిపించలేదు. ఆయన నిరాశని స్పృహకి గురవుతాడు. పై నన్ను పంపించింది ఎందుకు? పని సగం చేసి రాకుండా రమ్మని కాదు కదా పంపించింది. సరే వచ్చాం. నా అంతటి వాడిని నేనే వెళ్ళి కనిపించలేదు, చూడలేదు అని నిరాశతో వెళ్తే ఆయన ఇంకా నిరాశకు గురవుతే ఆయన చూస్తే లక్ష్మణుడు చూస్తే భరతుడు, అక్కడ కైకేయి, సుగ్రీవుడు వీళ్ళందరూ కూడా ఇబ్బందుల్లో పడిపోతారు, నిరుత్సాహాల్లో పడిపోతారు. అందుకని ఆయన ఏమనుకున్నాడంటే ఇక నేను వెళ్ళటం అనవసరం అనుకుని ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఏమనుకున్నాడంటే నేను అగ్నిలో దూకుతాను, లేకపోతే నీళ్ళలో దూకుతాను, నేను మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వెళ్తాను అని అనుకున్నాడు. ఎంతసేపు? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఒక సెకండ్ అలా అనుకున్నాడు అనమాట. తర్వాత వెంటనే ఆయనకి ధైర్యం వచ్చేసింది లోపల నుంచి. ఆయనకే ధైర్యం వచ్చేసింది లోపల నుంచి అనమాట. మైండ్లో వచ్చేసి వెంటనే ఏమన్నాడంటే నేను చేయనన్నాడు. నేను అటువంటి పని నేను ఎప్పుడు కూడా చేయను అని చెప్పి ఆయన ఏమన్నాడంటే నేను ఎప్పటికైనా సాధిస్తాను అని చెప్పాడు. ఎందుకంటే జీవన్ ప్రాప్నోతి భద్రకం కనుక భవేద్ సంగమః అన్నాడు ఆయన. ఎందుకంటే జీవన్ ప్రాప్నోతి, మనిషి మరణిస్తే ఏదీ లేదు, నువ్వు ఏదీ సాధించలేదుగా. మరణిస్తే ఇక సాధించేది కూడా ఉండదుగా, ప్రపంచమే శూన్యంగా. కనుక మరణించి సాధించేది ఏమీ లేనప్పుడు మరణించడం దేనికి? ఏం సాధిస్తావు నువ్వు మరణించి? ఫలానా సాధిస్తాను అని చెప్తే మరణించి అనుకోవచ్చు. అసలు ఏం సాధించినట్టు వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏం సాధిస్తున్నావు? నీ జీవితానికి ఏం సాధిస్తున్నావు చెప్పు, సమాజానికి ఏం సాధిస్తున్నావు? లేదు అక్కడ. కనుక నీవు జీవితానికి సాధించేది లేక, సమాజానికి లేక నువ్వు చేసే పని అర్ధరహితంగా కనిపిస్తుంది కదా, ఫ్రాక్షన్. అందుకని భవే జీవిత సంగమః, ధ్రువో జీవిత సంగమః అన్నాడు. జీవించి ఉంటే ఏమో ధ్రువో జీవిత సంగమః, ఒకవేళ మనకు కలిసే అవకాశం ఉంటుంది, సీతాదేవిని చూసే అవకాశం ఉంటుంది, మంచి జరగవచ్చు కదా. జరగదని మనం ఎలా చెప్తాం? మంచి జరగదని, ఇక జరగదు అని ఎలా చెప్తాం మనం? జరగవచ్చు. అందుకని తప్పకుండా జరుగుతుంది అనుకుని నేను అలాంటి పని ఎప్పుడు చేయను అని ఒక సెకండ్లోనే అనుకున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే హనుమంతుడు అలా అనుకునే వ్యక్తి అసలు అనుకోడు. కానీ అనుకున్నట్టుగా ఎందుకు చెప్పాడు రచయిత అని ఆలోచించాలి. వాల్మీకి ఎందుకు చెప్పాడు ఈ విషయం అంటే, ప్రతి మానవుల్లోనూ ఎప్పుడో అప్పుడు నిరుత్సాహం, డిప్రెషన్ వస్తుంది.
దాన్ని ధైర్యంగా గెలవాలి అని మనకి తెలియజేయడం కోసం ఆ పాత్రలో అలా ఒక సెకండ్ అభిప్రాయం వచ్చి వెంటనే వాడిని ధ్రువో జీవిత సంఘం జీవించి ఉంటే నేను ఎన్నో చేస్తాను, ధ్రువో భద్రాని పశ్యతి, అనేక మంగళాలు చూస్తాను, శుభాలు చూస్తాను నేను. ఏది జీవంతమానందో నరం వర్ష శతాదపి అంటాడు వాల్మీకి. మనిషి జీవించి ఉంటే 100 సంవత్సరాలకైనా సుఖం అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు పోతే ఏమొస్తుంది, అది ఇంకా వస్తే వచ్చే అవకాశం ఉంటుంది, కానీ జీవిస్తే పోతే వచ్చే అవకాశం లేదు కదా. వేదం కూడా ఏం చెప్పిందంటే వీళ్ళని నిరసించింది. అసూర్యానామతే లోక అంధేన తమసావృతా తామస్తే ప్రత్యాభిగచ్చంతి ఏకే చ ఆత్మహనా జనా. వేదంలో చెప్పాడు మంత్రం. వేదంలో ఏం చెప్పారు మన సంస్కృతి సంప్రదాయానికి సంబంధించి అంటే ఈ మాట చెప్పారు. ఆత్మహత్య మహాపాపము అని వేదంలో రాయబడి ఉన్నది, అక్కడ చెప్పబడి ఉంది వేదంలో, వేద మంత్రంలో. చీకటిగా సూర్యుడు వెలుగు లేనటువంటి చీకటిగా ఉండే లోకానికి వెళ్తాడేవాడు తన్ని తాను చంపుకుంటే అని చెప్పి పితృదేవతలు అధోగతికి వెళ్తారు. నీ తాత తండ్రి ముత్తాత వీళ్ళందరూ కూడా అధోగతికి వెళ్తారు. తర్వాత తరాల వాళ్ళు కూడా అధోగతికి వెళ్తారు. ఆ పాపం సంక్రమిస్తుంది. ఒకడు ఆత్మహత్య చేసుకుంటే ఆ వంశంలో ఆ పాపం అనేది గుర్తు ఉంటుంది వాళ్ళకి. కనుక ఏ కారణంగా చూసినప్పటికీ కూడా అది సాధ్యం కాదు. అయితే ఆ సమయంలో వాళ్ళు అనుకునేది జరగలేదు, ఇక జరగదు అంటే జరగదని నువ్వెలా నిర్ణయిస్తా? భవిష్యత్తు ఇలా ఉంటుందని ఎవరు చెప్పలేరు కదా. జరగచ్చు కదా, పక్క వాళ్ళ సలహా తీసుకో. జరగదు అని నువ్వు ఏది చెప్పలేవు. ఈ ప్రపంచంలో ఏదైనా జరుగుతుంది, ఏదైనా జరగకపోనవచ్చు. కానీ జరగదు, బతికుంటే కదా జరిగేది, జరగంది. ఒకవేళ జరిగే అవకాశం లేకపోయినా జీవించాలి. ఎందుకు? నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, నీ చుట్టూ కుటుంబం, మనుషులు, బంధువులు, స్నేహితులు, మిత్రులు ఇంతమంది ఉన్నారు. వీళ్ళందరినీ వదిలేసుకుని నువ్వు వెళ్ళి ఎవరూ లేకుండా నువ్వు చేసేది ఏంటో అసలు వెళ్ళి వీళ్ళందరినీ వదిలేస్తావు. నీ కోరిక నెరవేరకపోతే వీళ్ళందరినీ వదిలేయమని ఎక్కడ చెప్పలేదుగా. వీళ్ళతో ప్రేమానుబంధాలు ఉంటాయిగా, అది వదిలేయమని ఎక్కడ చెప్పలేదు కదా. అందుకని అది కాదు. అయితే వాళ్ళు ఏదో అనుకున్న కోరిక నెరవేరలేదు, వాళ్ళకేదో అనుకున్న కోరిక నెరవేరలేదు. తర్వాత పరీక్షలు తప్పామని తల్లిదండ్రులు తంతారని ఇలాంటివి అలాంటి భయం ఉన్నప్పుడు నలుగురిని అడగాలి, పిలిచి పరీక్షలు తప్పానండి నేనేం చెప్తే వాళ్ళు వచ్చి చెప్తారు, పరీక్షలు ఎవడైనా ఇప్పుడు తప్పితే రేపు పాస్ అవుతాడు, పాస్ అవ్వగానే ఉద్యోగాలు ఉంటాయి ఏంటని ధైర్యస్థైర్యాలు చెప్పి వాడు చదివించేది చేస్తారు. ఇంకోళ్ళని అడగాలి, ఇంకోళ్ళు చెప్పాలి, వాళ్ళు ఎవరు తంతారంటే. తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని భయపెట్టేట్టుగా మాత్రం పెంచకూడదు. తర్వాత వాళ్ళకి చుట్టుకుంటుంది వీళ్ళు ఏదైనా చేశారంటే వెళ్ళి, అందుకని అలా చేయకూడదు అనమాట. అందుకని వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరేది కనుక నెరవేరదు కనుకనే ఆత్మహత్య చేసుకుంటాను అంటే జీవించి ఉండకపోతే అసలు నెరవేరదు, జీవించి ఉంటే నెరవేరచ్చు. ఒకవేళ నెరవేరకపోయినా ఒక కోరిక నెరవేరకపోతే ఆత్మహత్య చేసుకోమని ఎక్కడుందండి? అందరూ అనుకున్న కోరికలు అందరికీ అన్నీ నెరవేరుతూ ఉంటాయా సమాజంలో? సమాజంలో ఓటమి వస్తూ ఉంటుంది. ఓటమి వస్తే ధైర్యంగా ఎదుర్కొంటాం, నేను కష్టాలు వస్తే ఎదుర్కొంటాం. ఆ స్పిరిట్ ఉండాలి. నేను కష్టాలతో ఫైటింగ్ చేస్తాననే మనస్తత్వం ఉండాలి తప్ప ఎస్కేపింగ్ అంటారు అనమాట, తప్పించు పారిపోవడం అనమాట. ఇది చేతగాక అసమర్థుడిగా తప్పించు పారిపోవడం. ఇది ఒకవేళ పొరపాటున వాడు అలాంటి ప్రయత్నం చేసి బతికాడు అనుకోండి, నరకం ఎక్కడో లేదు అక్కడే ఉంటుంది. వాడి జీవితమే నరకంగా తయారవుతుంది. ఇక ఎన్ని కోణాల్లో నరకం అవుతుందో మీరు ఆలోచించండి, తెలుస్తుంది అనమాట. కనుక ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అనిపించినప్పుడు ఏం చేయాలంటే తెలిసినటువంటి వాళ్ళని, అభిజ్ఞుల్ని, ఆత్మీయుల్ని, ప్రేమాభిమానాలు కలిగిన వాళ్ళతో సంప్రదించడం అనేది చేయాలి తప్ప ఒకవేళ కోరికలు నెరవేరిన వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే సమాజంలో ఇట్లా ఉండేది కాదు, అందరూ పోతారు. మనం అనుకున్న కోరికలు అన్నీ ఎవరికైనా నెరవేరుతాయండి. మహారాజు దగ్గర నుంచి పేదవాడి దాకా అన్ని కోరికలు ఎవరికి ఎప్పుడూ నెరవేరకపోతే అది వదిలేస్తాం అంతే. మనం అనుకున్నట్టు రాయడానికి విధేయనం ఏం లేదు కదా. అందుకని అంతటితో అది వదిలేసేసి మిగతా విషయాల్లో ఆశాజనకంగా జీవించాలని చెప్పి మన గ్రంథాలన్నీ కూడా చెప్తున్నాయి. వేదం అదే చెప్పింది, పురాణం అదే చెప్పింది. అన్నీ కూడా ఏకగ్రీవంగా ఆధునికులు కానీ పాశ్చాత్యులు కానీ అందరూ కూడా ముక్తకంఠంగా ఆత్మహత్య దోషము అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఇంకా ఒక భయాన్ని కూడా క్రియేట్ చేసే పితృదేవతలు కూడా అధోగతిని చెందుతారు, అలాగనే చెందితే వాళ్ళ కుటుంబాలు కూడా నాశనం అవుతాయని చెప్పారు. ఇన్ని చెప్పి ఆ వ్యక్తికి ప్రయోజనం లేక, సమాజానికి ప్రయోజనం లేక, చుట్టూ వాళ్ళకి లేక, బంధువులకి లేక, ఎవరికీ లేక, చివరికి మనం ఆ చేసిన పనికి అర్థం ఏమిటి, దీని అర్థం ఏంటి అని, దీని భావం ఏమి తిరుమలేశ అన్నట్టుగా తయారవుతుంది అనమాట. చివరికి మిగిలేది ఏమిటి అని అన్నీ ఒక సినిమాలు తీసుకుంటూ వచ్చారు. ఒక ఆర్డర్లో ఒకళ్ళు
చిట్ట చివరి సినిమాకి టైటిల్ ఏం పెట్టారు, చివరకు మిగిలేది అని పెట్టారు, క్వశ్చన్ మార్క్ అనమాట, ఏమిటి అని. ఆ రకంగా చివరకు మిగిలేది ఏమిటి అని ఏమీ లేకుండా శూన్యం అవుతుంది అనమాట. జీవిత లక్ష్యం శూన్యం అవటం అనేది కాదు కదా. ఇంతకంటే అధోగతిలో ఉన్నవాడు, దిక్కు మొక్కు లేని వాళ్ళు కూడా బతుకుతున్నారు. ఎక్కడో పిండాలు పెడుతూ ఉంటే వాటిల్లో ఆ పిండాలు కొన్ని తెచ్చుకుని అవి తింటూ బతికేటువంటి అనాథలు కూడా సమాజంలో ఎంతోమంది ఉన్నారు, అంగవికలులు ఉన్నారు. ఎంతోమంది ఇన్ని కష్టాల్లో ఉండి వాళ్ళు ఎవ్వరు. అందుకని గుర్వపి విరహ దుఃఖం ఆశావంత సహయతి అంటాడు కాళిదాసు. ఈ సమాజానికి ఇస్తున్న సందేశం ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఆశ అనేటువంటిది ఉండాలి మానవుడికి. ఆ ఆశ బ్రతికిస్తుంది, ఎన్నో పనులు సాధిస్తుంది అనమాట. అబ్రహాం లింకన్ గారు చాలా ప్రయత్నాలు ఓడిపోయారు, ఒక్కసారి గెలవాల. మొత్తం ఆయన ఎన్ని విషయాల్లో ఓడిపోయారో చూస్తే లిస్ట్ ఉంటుంది అనమాట. అయినా ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. చిట్ట చివరికి ఆయన అమెరికా ప్రెసిడెంట్ అయ్యారు అనమాట. కనుక ఆశ అనేది ఉండాలి, ధైర్యస్థైర్యాలు ఉండాలి అని మనకి అన్నీ చెప్తున్నాయి ఆధునికులు, పాశ్చాత్యులు, అలాగే ప్రాచీనులు అందరూ కూడా ముక్తకంఠంగా ఆశ ఉండాలి, ఆత్మహత్య తప్పు అని చెప్పి చెబుతున్నారు. కనుక అందరూ కూడా ఎడ్యుకేట్ కావాల్సిన అవసరం ఎంతో ఉందన్నమాట. ఆ క్షణికోద్రేక నుంచి బయటపడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఇంకో విషయంతో మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి.